రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత వేగంగా 230 రోజుల గడువులో దాదాపు 180 పైగా కేసులను ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి 2025ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కేవలం ప్రతిభ ఆధారంగానే అందరికీ ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. కావాలనే కొంతమంది ప్రతిభావంతులను అవమానించే విధంగా ఎంతో కష్టపడి చదివి జీవితంలో అనుకున్నది సాధించిన ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని బలంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత సమాజంలో సత్యం బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరిపైన ఉంది. అందుకోసమనే ఈరోజు కర్నూలులో 2025 డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకున్న వాళ్ళందరూ కూడా ఒక సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు కర్నూలులో కొండారెడ్డి బురుజు సాక్షిగా జరుగుతున్న ఈ ఐకమత్య కార్యక్రమం చూసైనా వీళ్ళను అవమానించేవాళ్ళు, వీళ్ళపైన దుష్ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళ నోళ్ళు మూతపడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిజము గడప దాటే లోపల అసత్యం ఊరంతా తిరిగి వస్తుందని ఒక సామెత ఉంది. ఆ రకంగా తయారైంది. సత్యాన్ని బతికించుకోవడానికి, నిజాన్ని నిలబెట్టడానికి, ప్రతిభావంతులకు జరుగుతున్న అవమానాన్ని ఎదుర్కోవడానికి జరుగుతున్న ఈ పోరాటానికి సమాజంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు మద్దతు తెలపాలని, వాళ్లకు బాసటగా నిలవాలని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు. వీళ్లను అవహేళన చేసే విధంగా, వీళ్ళ ప్రతిభను అవమానించే విధంగా ఈరోజు జరుగుతున్న ఒక రాజకీయ కుట్రలను ఛేదించాలని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వీళ్లకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.